హలో హలో కూడి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట వందనములు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క అమూల్యమైన మాటలను నేర్చుకుందాం. ప్రార్థన. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామం బట్టి నీ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆయన నీ వాక్యం తండ్రి మా పాదములకు దీపం. నాయన పరలోకానికి వెళ్ళడానికి ఈ యొక్క భూమి మీద తండ్రి మేము ప్రయాసపడుతూ ఉండగా మా శత్రువు అయినటువంటి అపవాది తన కుయుక్తి చేత తండ్రి మీ చెంతకు రాకుండా అది ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేస్తూ అగ్ని బాణములు తండ్రి వదులుతుంది. అయినప్పటికీ ఆయా సందర్భాల్లో తండ్రి ఈ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని ఈ యొక్క సంఘంలో తండ్రి నిలబెడుతూ ఉన్నారు. మా యొక్క జీవితంలో వచ్చేటువంటి ప్రతి సమస్యకు తండ్రి, ప్రతి కష్టముకు నీ యొక్క వాక్యం ఆదరణ ఇస్తూ నీ కొరకు తండ్రి బ్రతికే విధముగా ప్రోత్సాహం కలిగిస్తూ ఉంది. మా యొక్క సమయంలోనైనా ఈ యొక్క వాక్యంలో నుండి కొన్ని విషయాలు తండ్రి మేము ఆలోచిస్తూ ఉంటూ ఉండగా మా యొక్క ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి సంగతులు మేము చక్కగా అర్థం చేసుకొని నీ కొరకు ఉన్నతంగా బ్రతికి అవకాశం కల్పిస్తాను. ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువునందు ఆనందించుట ఎట్లు. వాక్య భాగం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఫిలిప్పీలకు రాస్తున్న పత్రికలో తెలియజేస్తూ ఉన్నటువంటి మాట మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్తాను నేను, ప్రభువునందు ఆనందించుడి. ఎప్పుడెప్పుడు ఆనందించాలని అడిగితే ఆయన ఏమంటున్నాడంటే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అని చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందరో దైవసేవల ద్వారా, ఎందరో పాస్టర్ల ద్వారా మరి అనేక మంది విశ్వాసులు ఈ మాటలు విని ఉంటారు. మనం కూడా ఎన్నోసార్లు విని ఉంటాం. ప్రభువునందు ఆనందించాలి బ్రదర్ అంటాడు. కానీ విచిత్రం ఏంటంటే అసలు ప్రభువునందు ఆనందించడం అంటే ఎలా, అసలు ఎలా ఆనందించాలి? ఇప్పుడు మేము ప్రభువునందు ఆనందిస్తున్నాము అని మనకు ఎలా తెలుస్తుంది? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క ఆనందము అనగా సంతోషం, ఈ సంతోషం ఒకవైపున పెట్టి ఇదిగో దుఃఖాన్ని ఒకవైపు పెట్టి ఈ రెండిటిలో మీకు ఏది ఇష్టము, మీరు దేన్ని కోరుకుంటారంటే అందరు చెప్పే మాట ఒకటి, మాకు సంతోషం కావాలి, మాకు ఆనందం కావాలి, కానీ ఆ దుఃఖం మాకెందుకు అని ప్రతి ఒక్కరు అంటారు. 100% 100% ఆనందం కోరుకుంటారు.
సంతోషం కోరుకుంటారు. ఎవరు కష్టాలను దరిదాపులోకి రావాలని కూడా ఆలోచనలు కూడా చేయరు. దేవుడు కూడా ఆయన పిల్లలుగా ఉన్నటువంటి వారితో దేవుడు కూడా అదే చెప్తా ఉన్నాడు, మీరు ఆనందించండి. పరిశుద్ధాత్మ ద్వారా భక్తులు రాస్తూ ఉన్నాడు, మీరు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్తాను, ఆనందించుడి అని చెప్తా ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లారా. అయితే ఎలా ఆనందించడం, ఎలా అసలు ఎప్పుడు ఆనందించాలి, ఏ టైంలో నీకు ఆనందం కలిగినట్టుగా నీకు అర్థమవుతుంది. అదే ప్రభువునందు ఆనందించడం అనేది ఎలా తెలుస్తుంది? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆనందిస్తూ ఉన్నారు మనుషులు. చక్కగా బిర్యానీ వండుకొని తింటే అలా తింటూ ఆనందించాలంటాడు. అంటే తినడంలో ఆనందం వెతుక్కుంటూ ఉన్నాడు మనిషి. ఇక చక్కటి మంచి వస్త్రాలు కట్టుకోవాలి. మార్కెట్లో దిగగానే మొదటి బ్రాండ్, ఫస్ట్ బ్రాండ్ ఎవరు నా యొక్క గ్రామంలో కట్టుకున్నటువంటి వస్త్రాలను కట్టుకోవాలి, అవి అందరూ చూపించి మురిసిపోవాలి, ఆ విధంగా ఆనందించాలని మనిషి అనుకుంటా ఉన్నాడు. ఒక చక్కటి ఇల్లు కట్టుకోవాలని, ఆనందించాలని ఆలోచిస్తూ ఉన్నాడు. ఒక బంగారు నెక్లెస్ కొనుక్కోవాలి, దాన్ని ధరించుకోవాలి, దాన్ని చూసి మురిసిపోవాలి, సంతోషించాలి, ఇదే నా జీవిత లక్ష్యం అని దానికోసం కష్టపడతా ఉన్నాడు. ఈరోజు గవర్నమెంట్ మారింది ఆంధ్రప్రదేశ్. ఒక ఫేస్బుక్లో, అది రియలో ఫేకో తెలియదు కానీ, ఒక న్యూస్ ఇచ్చారు. మందుబాబులకు ఇష్టమైనటువంటి కింగ్ ఫిషర్ పోయిన ప్రభుత్వంలో లేదని, ఈ ప్రభుత్వంలో వస్తుందని, ఇది వర్షం కోసం రైతు ఎదురు చూసినట్టుగా ఆ కింగ్ ఫిషర్ బాటిల్ కోసం ఎదురు చూస్తున్నట్టుగా పోజ్ చేసి ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాడు. మందుబాబులకు అది ఏది ఇష్టం అంటే తనకు నచ్చిన బ్రాండ్ ఇష్టం. ఆ బ్రాండ్ త్రాగడంలో వాళ్ళు సంతోషిస్తారు, తినడంలో సంతోషించే వాళ్ళు, త్రాగడంలో సంతోషించే వాళ్ళు. ఇంకొంతమంది విచిత్రంగా ఉంటారు. ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ పెడితే కానీ నిద్ర రాదు, గొడవ పెట్టి ఆనందపడతారు. అది ఒక విచిత్రమైన సంతోషం. ఒకరిని మోసం చేయడం ద్వారా సంతోషించే వాళ్ళు ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇవన్నీ ఎలాంటివంటే ఈ లోక సంబంధమైన సంతోషాలు, అవి దైవ సంబంధమైన సంతోషాలు అయితే కాదు. కానీ అవే మా జీవితంలో నిజమైన సంతోషాలని ఈరోజు ప్రపంచంలో మనుషులు అనుకుంటూ ఉన్నారు. క్రైస్తవునిగా నువ్వు కూడా ఆనందించాలి. దీనిలో ఆనందించాలంటే తినడంలో కాదు, త్రాగడంలో కాదు. ఈ శరీరానికి 60-70 ఏళ్ళ జీవితంలో ఈ శరీరానికి అవసరమైనవి దానికి అందించి అలా స్వల్పమైన కొద్ది కాలం ఉండేటువంటి మరి నిజము కాని అలాంటి వాటి కోసం సంతోషంగా ఉండకూడదని దేవుడు తెలియజేస్తూ మీరు ప్రభువునందు సంతోషించాలని చెప్తా ఉన్నాడు. ప్రభువునందు సంతోషించుడి, ఎల్లప్పుడూ సంతోషించుడి. అయితే ఎలా? లోకపరంగా లోక సంబంధమైన సంతోషాలు అవి ఉపయోగకరమైనవి కాదు. ప్రభువునందు సంతోషిస్తే అది ఉపయోగకరంగా ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మన అందరికీ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు గురించి ఆలోచిద్దాం. ఆయన ఎప్పుడైనా సంతోషించాడా? ఆయన ఎప్పుడైనా భూమి మీద ఉన్నప్పుడు ఆనందించాడా? ఒకసారి ఆయన జీవితం గురించి కూడా మనం ఆలోచిస్తే ఒక మాట చదువుకున్నాం పిల్లరా. లూకాసు వార్త 10వ అధ్యాయం 10వ అధ్యాయం 21వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయం 21వ వచనం. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, అంటే యేసుక్రీస్తు వారు ఆనందించేటువంటి సందర్భం. ఆ సమయమందు యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి తండ్రి
ఆకాశమునకు భూమికి నీ ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. యేసుక్రీస్తు యొక్క ఆనందం దేని యందు ఉందంటే పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించాడు. దేవుని యొక్క మాటలు ప్రజలు విన్నప్పుడు, దేవుని మాటలు ప్రజలు తెలుసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆనందిస్తూ ఉన్నారు. ప్రభువా, ఈ సంగతులు ఈ లోకంలో ఉన్నటువంటి మహాజ్ఞానులకు తెలియపరచలేదు, ఈ లోకంలో ఉన్నటువంటి వివేకులకును ఈ సంగతులను వారి చెంతకు, వారి చెవుల యొద్దకు, వారి హృదయం యొద్దకు అర్థమయ్యే విధంగా నువ్వు తీసుకెళ్ళలేదు. వాళ్ళు విన్నా కానీ గ్రహించలేదు. కానీ పసిబాలు, లోకంలో వెర్రి వాళ్ళు, దరిద్రులు, అభాగ్యులు, ఎన్నిక లేని వారు, అలాంటి వారికి నువ్వు నీ సంగతులు, నువ్వు రహస్యమైనవి మర్మమైన సంగతులు నువ్వు తెలియపరిచావు. లోకంలో వీరు పసిబాలురు, అలాంటి వారికి నువ్వు నీ జ్ఞానాన్ని అందించావు ప్రభు అని యేసుక్రీస్తు సంతోషిస్తూ ఏం చేశాడంటే దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని అంటే యేసుక్రీస్తు దేవుని మాటలు వింటే అవి మనం తెలుసుకుంటే ఆయన సంతోషిస్తాడా? మన పాఠం పేరు ఏంటంటే, టైటిల్ ఏంటంటే ప్రభువునందు ఆనందించడం ఎలా, మనం ప్రభువునందు ఎలా ఆనందించాలి. కానీ ఈ సందర్భం దగ్గర చూస్తే యేసుక్రీస్తు ఆనందిస్తూ ఉన్నాడు. దేవుని మాటలు మనం వింటే దేవుడు సంతోషిస్తాడంటే దేవుడు సంతోషిస్తాడు. ఆయన విని ఆయన సంతోషించకుండా మనం దేవుని మాటలు వింటా ఉన్నప్పుడు, మనం దేవుని గురించిన జ్ఞానం మనం తెలుసుకుంటా ఉంటే ఆయన సంతోషం వేస్తూ ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, భూమి మీద కూడా తల్లిదండ్రులు తమ పిల్లలు చక్కటి భోజనం తింటా ఉంటే పిల్లల కంటే ముందు తల్లిదండ్రులు సంతోషిస్తూ ఉంటారు. బడికి వెళ్ళిన విద్యార్థి పిల్లవాడు మంచి మార్కులతో పాస్ అవుతే అతని యొక్క తండ్రి సంతోషిస్తాడు, తల్లి సంతోషిస్తాడు. ఇక్కడ యేసుక్రీస్తు కూడా పరలోకంలో ఉన్నటువంటి రహస్యమైన విలువైన సంగతులు పసిబాలులకు తెలిసినప్పుడు యేసుక్రీస్తు యొక్క జీవితంలో ఆయన హృదయం సంతోషం కలుగుతూ ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని యొక్క మాటలు వినడానికి ఎంతమంది వస్తూ ఉన్నారు? వారి విషయమై దేవుడు సంతోషిస్తున్నాడా లేదా అనేది వారికి తెలుసు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ యేసుక్రీస్తు సంతోషించినట్టుగా, ఆయన ఆనందించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇక ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అసలు ఆ పదం, ఆ లెటర్ రాసిందే పౌలు గారు. పోనీ పౌలు గారు ఆయన జీవితంలో ఏమైనా ఆనందించాడా? యేసుక్రీస్తు అంటే ఆయన ఆనందించాడు. దేవుని పని చేయడంలో, సమాజానికి దేవుని వాక్యం అందించడంలో ఎన్ని కష్టాలు ఉన్నా కానీ చివరికి శిలువలో ఆయన మరణించి ప్రపంచ మానవాళికి రక్తం కార్చి రక్షణ ఇచ్చాడు. ఆయన అంత గొప్ప కార్యం చేశాడు కాబట్టి సంతోషించవచ్చు. పౌలు గారు కూడా, ఆయన కూడా సంతోషించిన సందర్భం. మరి దేని యందు సంతోషిస్తున్నాడో ఆయన మాటలోనే చూద్దాం ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 22వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 22వ వచనం. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను. ప్రభువును బట్టి, ప్రభువునందు సంతోషించుడు అని చెప్పినటువంటి ఆయన సంతోషం దేనిలో ఉందంటే ఇక్కడ చెప్తా ఉన్నాడు.
అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించుచున్నాను. దేవుని ధర్మశాస్త్రం, దేవుని చట్టం, దేవుని మాటలు నేను అవి చదువుతూ ఉన్నప్పుడు, అవి నాకు అర్థం అవుతా ఉన్నప్పుడు, దేవుని కోసం నేను ఏ పనులు చేయాలో అవి నేను గ్రహిస్తూ ఉన్నప్పుడు నాకు ఆనందం అని పౌలు గారు చెప్తా ఉన్నాడు. లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ వేటి వేటి అందు ఆనందిస్తూ ఉన్నారు, కానీ నేను మాత్రం దేవుని ధర్మశాస్త్రం అందు ఆనందిస్తున్నాను. దేవుని మాటలు వినడంలో, దేవుని పని చేయడంలో ఇక్కడ ఉంది నిజమైన ఆనందం. ఇదిగో నాకు ఆనందం దేనిలో ఉందో మీరు కూడా ఆనందించాలి, ఎల్లప్పుడూ ఆనందించాలి. ఇదిగో నేను దేవుని చట్టాన్ని, దేవుని ధర్మశాస్త్రంలో, దేవుని మాటలు వినటంలో, దేవుని మాటలు నేర్చుకోవడంలో, ఆయన మాటలు దివారాత్రము చదవడంలో ఎలా సంతోషం నా హృదయంలో ఉందో మీకు కూడా అలాంటి సంతోషమే ఉండాలి. మీరు కూడా అలాగే సంతోషించుడి, అలాగే మీరు ఆనందించుడని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. కానీ ఈరోజు మాత్రం చిన్న చిన్నగా కొద్ది కొద్ది విషయాల్లో ఆనందిస్తూ అదే నిజమైన సంతోషం అని ఇక దేవుని గురించిన జ్ఞానం పట్టించుకోకుండా ఉన్నారు. ఈరోజు టీవీ ఛానల్లో ఎన్నో కామెడీ షోస్, ఉదయం లేవగానే నవ్వులే నవ్వులు ప్రోగ్రామ్, అన్నీ కామెడీలే. అవి చూస్తూ నవ్వుకుంటూ సమయం అంతా పోగొట్టుకుంటూ ఇక ఈరోజు ఉదయం లేవగానే నేను చక్కగా సంతోషించాను, చక్కగా ఆనందించాను, నవ్వు ఈ జీవితానికి చాలా ఉపయోగకరం, నవ్వుతూ బ్రతకాలిరా అని ఇలా చెప్పుకుంటూ ఆనందపడతా ఉంటారు. జబర్దస్త్ ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రాంలో ఎంటర్ అయిన తర్వాత అలా చూసుకుంటూ నవ్వుకుంటూ నవ్వుకుంటూ గంటలు గంటలు సమయం వేస్ట్ చేసుకుంటూ ఉన్నాను. సినిమా పాట వినడంలో అక్కడ అందులో సంతోషం. ఎవరికైనా మరి పుట్టినరోజు జరుగుతూ ఉంటే ఆ బర్త్డే ఫంక్షన్కి వెళ్ళిపోయి అక్కడ సంతోషిస్తారు. ఆ బర్త్డే జరిగే వ్యక్తికి సంబంధించి మరి పుట్టినరోజు కార్యక్రమంలో కేక్ కట్ చేసి ఆ కేక్ అంతా ఆ పుట్టినరోజు జరుపుకునే వాడికి మొగానికి పూసేసి మొత్తం ఫేస్ అంతా కప్పేస్తే ఇక ఏమైపోతాడు, ఊపిరి ఆడక చచ్చిపోతాడు. పుట్టినరోజులో సంతోషించాలని వెళ్ళిపోయి ఆ పుట్టినరోజు జరుపుకునే వాడినే చంపేస్తా ఉన్నారు. ఇదెక్కడి సంతోషం? తినడంలో, త్రాగడంలో, ఎంజాయ్ చేయడంలో, ఇలాంటి వాటిలలో ఆనందం వెతుక్కుంటా ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. మరి ఈ మధ్య ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఓపెన్ చేస్తే ఫ్రాంక్ వీడియోలని చిత్ర విచిత్రమైనవి వీడియోస్ తయారు చేసి నవ్వుకుంటూ ఎదురువారిని కించపరుస్తూ స్వల్పంగా ఆనందిస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. అది ఎంతవరకు సమంజసం? అది ప్రభువునందు ఆనందించడం కాదు. ఒకవేళ ఆనందమే అనుకుంటే అది స్వల్ప ఆనందం. ఒక మాట చూద్దాం, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా బాణ క్రింద చిటపటయను చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే, ఇదియు వ్యర్థము. ఒక బాణ తీసుకొని దాని కింద మంట పెట్టిన తర్వాత అది అలా వెలుగుతూ వెలుగుతూ మంట వెలిగిన తర్వాత అందులో అక్కడ కర్రలు ఏదైనా వేసిన తర్వాత అది వేసినంతసేపు అది వెలుగుతూ ఉంటుంది, మండుతూ ఉంటుంది, మంట వస్తూ ఉంటుంది. కానీ అది ఎంతసేపు ఉంటుంది? కొద్దిసేపు ఉంటుంది, తర్వాత ఆరిపోతుంది.
24 hours వెలుగుతూ ఉండదు. నువ్వు కర్రలు పేర్చిన కొద్దీ అలా వెలుగుతూ ఏదో సమయంలో ఆగిపోవాల్సిందే. ఇక్కడ ప్రసంగం ద్వారా తెలియజేస్తూ బాణ క్రింద చీటపటయను చితుకుల ఆ చితి మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే. వారు బుద్ధిహీనులు, ఆ నవ్వు కూడా కొంతసేపే అని ప్రసంగి మరి తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్ల, మరి అది ఏమైనా ఉపయోగమా? అది కూడా వ్యర్థమే అంటా ఉన్నాడు. ఇది కూడా వ్యర్థము. వారు బుద్ధిహీనులు, నవ్వుకుంటా ఉన్నారు, అదేదో సంతోషం అనుకుంటా ఉన్నారు, ఇదే సంపూర్ణమైన సంతోషం అనుకుంటా ఉన్నారు. కానీ ఆ నవ్వు అది స్వల్పకాలం, కొంతకాలం ఉంటుంది, అది వెళ్ళిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే సంపూర్ణ సంతోషం ఎక్కడ ఉంది? ప్రభు చెప్తా ఉన్నాడు పౌలు గారి ద్వారా, మీరు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించాలి. కానీ బుద్ధిహీనులు ఏం చేస్తారంటే అశాశ్వతమైనవి వారికి దక్కినప్పుడు మనుషులను కించపరిచి అలాంటి విషయాల్లో సంతోషిస్తూ ఉంటారు. కానీ నిజముగా సంతోషం ఎక్కడ ఉందో, అసలు నిజమైన ఆనందం దేనిలో ఉందో గ్రహించలేరు. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే సంపూర్ణ సంతోషం ఎక్కడ ఉంది? సంపూర్ణ సంతోషం ఎక్కడ దొరుకుతుంది? ఒకవేళ ప్రభుని అడిగితే ప్రభు చెప్తా ఉన్నాడు, కీర్తన గ్రంథం 16వ అధ్యాయం, కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ అధ్యాయం 11వ వచనం. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం చదువుకున్నప్పుడు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. సంపూర్ణ సంతోషం ఎక్కడ కలదట? ఎక్కడ ఉందట? నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. ఈ సంతోషం స్వల్పమైనది కాదు, సంపూర్ణమైనది. ఫుల్ఫిల్, హృదయం నిండిపోతుంది. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదని దావీదు గారికి అర్థమైపోయింది. ఈరోజు క్రైస్తవ సమాజంలో ఎంతమందికి ఈ వాక్యం చదువుకుంటున్న వాళ్లకు ఎంతవరకు తెలుసు? ఎంతవరకు పాటిస్తూ ఉన్నారు? ఎంతవరకు దేవుని సన్నిధికి వచ్చి సంపూర్ణ సంతోషం పొందుకుంటా ఉన్నారు? ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఎవరు రాలేదు కదా, మరి నేనే వచ్చాను అని వేరే వాళ్ళ గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఈ సంపూర్ణ సంతోషాన్ని పోగొట్టుకునే వాళ్ళే. దేవుని సన్నిధికి రాని వాళ్ళు ఇంటి దగ్గర ఉండి గొడవపడతా ఉంటారు. ఎందుకంటే ఖచ్చితంగా అపవాది ఎంటర్ అవుతుంది, ఏదో ఒక గొడవ పెట్టేస్తారు. దేవుని సన్నిధికి వస్తే మరి జీవితంలో, ఈ జీవన వ్యాపారంలో ఏదైనా మరి సమస్యలు, బాధలు ఉన్నా కానీ అవన్నీ మర్చిపోతాం. దేవుని సన్నిధిలో నువ్వు ఎక్కువగా గడపడం వలన, నీకు ఇంకా వాక్యం వినడం వలన నీకు ఇంకా హృదయంలో బలం, దేవుని సన్నిధికి రావడం వలన నీకు ఆశీర్వాదకరం. దావీదుకి అర్థమైపోయింది, ప్రభువా నీ సన్నిధిలో నాకు సంపూర్ణ సంతోషం కలదు. నేను రాజుగా ఉన్నాను, మరి ప్రజలను పరిపాలిస్తూ ఉన్నాను, ఎన్నో విషయాల్లో నాకు అనుభవం ఉంది, కానీ నాకు సంపూర్ణ సంతోషం నీ సన్నిధిలోనే ఉందని దావీదు గారు ఆయన అనుభవపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, సంపూర్ణ సంతోషం ఉంది. సినిమా చూడడంలో సంపూర్ణ సంతోషం లేదు. షాపింగ్ చేయడంలో గంటలు గంటలు అక్కడ సంతోషం ఉండదు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సన్నిధికి వస్తే సంపూర్ణ సంతోషాన్ని మనం పొందుకుంటాం. దేవుని మాట వినబడతా ఉన్నప్పుడు,
ఆయన కోసం ఏం చేయాలో తెలుసుకుంటా ఉన్నప్పుడు మన హృదయంలో సంపూర్ణ సంతోషం కలుగుతూ ఉంటుంది. ఏదైనా దైవ సేవ ద్వారా కొత్త విషయాలు మనకు తెలుస్తూ ఉంటే ఆ సమయంలో కొత్త విషయాలు తెలుసుకున్నందుకు సంతోషం. ఈ విధంగా సంపూర్ణ సంతోషం ప్రభువులో మనకు కలుగుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, పౌలు గారు చెప్పినట్టుగా దేవుని ధర్మశాస్త్రంలో ఆనందం, ఇక్కడ దావీదు గారు చెప్పినట్టుగా దేవుని సన్నిధిలో సంతోషం. ఇవన్నీ సంతోషం. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువునందు ఆనందించడం ఎలా? వాక్యం చదవడంలో ఆనందం, దేవుని సన్నిధికి రావడంలో సంపూర్ణ సంతోషం. ఇవన్నీ ప్రభువులో ఆనందించడం. ఇంకొక మాట చూద్దాం. ఇదే కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 4వ వచనం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 4వ వచనం. ప్రియమైన దేవుని పిల్లలారా, కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము. ఎలా సంతోషించాలంట? యెహోవాను బట్టి సంతోషించుము అని దావీదు చెప్తా ఉన్నాడు. దేవుని బట్టి నీకు సంతోషం రావాలి. ఒక గొప్ప ఇల్లు కట్టించుకున్నానని ఆ ఇల్లునే చూసుకుంటూ దాని యొక్క ముందర కుర్చీ వేసుకొని దాని వైపు చూస్తూ మురిసిపోతూ ఆ ఇంటిని బట్టి సంతోషించకూడదు. ఒక మంచి చీర కొనుక్కుంటే ఆ చీరను చూసుకుంటూ దాన్ని బట్టి సంతోషించకూడదు. ఒక గొప్ప కారు, మార్కెట్లోకి లేటెస్ట్గా దిగిన కారు కొనుక్కొని దాన్ని చూసుకుంటూ దాన్ని డ్రైవ్ చేసుకుంటూ దాన్ని బట్టి సంతోషించకూడదు. ఒక మంచి షర్ట్ కొనుక్కున్న తర్వాత అది 10 మందికి చెప్పుకుంటూ చూపించుకుంటూ ఆ షర్టును బట్టి సంతోషించకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదుకు అర్థమైంది. మీ సంతోషం వేటి యందు ఉండాలంటే దేవుని బట్టే మీకు సంతోషం ఉండాలి. మీ సంతోషం దేవునిలో ఉండాలి. ఆయన బట్టే సంతోషించుడని దావీదు చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, వాటి యందు ఆయన యందు సంతోషించాలి. ప్రభువునందు సంతోషించడమే అది నిజమైన సంతోషం. అలా లేకపోతే ప్రసంగి గ్రంథంలో చదివినట్టుగా బుద్ధిహీనుల నవ్వులాగా అయిపోతారు. వీటి యందు ఆనందిస్తే అవి అశాశ్వతమైనవి, కానీ దేవుడు శాశ్వతమైన వాడు. ఆయనందు సంతోషించాలి. ఇంకా కొన్ని మాటలు చూద్దాం. ఎలాంటి సందర్భాల్లో సంతోషించాలి? ఇప్పటి వరకు మనం తెలుసుకున్న విషయాలు. పౌలు గారు చెప్పినట్టుగా దేవుని ధర్మశాస్త్రంలో ఆనందించాలి. దావీదు గారు ఆయన చెప్పినట్టుగా మరి దేవుని యొక్క మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంటుంది కాబట్టి అక్కడ సంతోషం కలుగుతుంది కాబట్టి అలా సంతోషించాలి. ఇంకా ముందుకు వెళ్ళిపోతే దేవుని మాటలు నేర్చుకుంటూ ఆయన మాటలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎవరైనా నిన్ను కొట్టినా కానీ నువ్వు సంతోషించాలి. ఎవరైనా నేను తిట్టినా కానీ నువ్వు ఏం చేయాలంటే నువ్వు కోపపడకూడదు. నీ కోపం వచ్చినా దాన్ని అణిచేసుకోవాలి. నీ మీద అబద్ధంగా మాట్లాడినప్పుడు కూడా నువ్వు ఆవేశపూరితంగా ఉండొచ్చు, కానీ దాన్ని తగ్గించుకోవాలి. నువ్వు అప్పుడు సంతోషించాలి. నేను దుఃఖపెట్టినా కానీ నువ్వు సంతోషించాలి. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఏం చేయాలంటే మీరు సంతోషించి ఆనందించుడి. వాక్యం చెప్పడానికి వెళ్ళిపోతా ఉంటాం.
నువ్వు సువార్త చెప్పడానికి ఇంటి దగ్గర నుండి కదిలిపోయి ఉంటావు. చక్కటి వాక్యం విని దేవుని సన్నిధిలో నీకు సంపూర్ణ సంతోషం వచ్చిన తర్వాత అనేకులను రక్షించాలని నువ్వు వాక్యం చేత పట్టుకొని సువార్త ప్రయాణానికి వెళ్ళిపోతే, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నీకు జరిగేటువంటిది ఏంటంటే సన్మానం కాదు, అవమానం కావచ్చు. నువ్వు రక్షిస్తారని నువ్వు వాక్యం చెప్పడానికి వెళ్ళిపోతే నిన్ను ఆ సమయంలో నేను చంపాలని చూడవచ్చు, రాళ్ళతో కొట్టవచ్చు, నిన్ను ఊరిలో ఈడ్చుకుంటూ ఊరు వెలుపల బయట వేయవచ్చు. నీ మీద నీ వాళ్ళే అబద్ధంగా చెడ్డ మాటలు పలకవచ్చు, నిన్ను మోసగాడనవచ్చు, నీ గురించి ఇంకొక విధంగా నీ మీద మాటలు పలకవచ్చు. అవి విన్నా కానీ నువ్వు బాధపడకూడదు, అవి విన్నా కానీ దుఃఖపడకూడదు. ప్రభు చెప్తా ఉన్నాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుది. దేవుడేముంది, ఆయన అన్నీ చెప్తాడు. బాధ కలిగితే బాధపడకూడదా, దుఃఖం వస్తే దుఃఖపడకూడదా అని మనకు ఆలోచన రావచ్చు మనుషులు. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, మీ మీద అబద్ధంగా మాట్లాడినా, మిమ్మల్ని నిందించినా, మిమ్మల్ని హింసించినా, మీకు నష్టం జరిగినా మీరు సంతోషించాలి. ఎందుకంటే తర్వాత చెప్తా ఉన్నాడు, పరలోకంలో మీ ఫలము అధికమగును, మీకు ఫలం వస్తుంది. మీరు ఆనందించాలి ఆ సమయంలో. ఎందుకంటే మీకు నష్టం జరగలేదు, మీకు నష్టం వచ్చే బాధపడాలి. మీకు జరిగేది ఏంటో తెలుసా, మీ ఫలం అధికమగును, మీకు ప్రతిఫలం వస్తుంది, మీ ఫలం అధికమవుతుంది. ఎవరైనా ఫలం అధికమవుతా ఉంటే, బ్యాంకులో డబ్బులు జమ అవుతా ఉంటే ఎవరైనా బాధపడతారా? ఎవరో బాధపడరు. అంటే దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, నీకు శ్రమ కలిగినా కానీ ఇదిగో దేవుని దగ్గర ఫలం అధికమవుతా ఉంది. దేవుని దగ్గర గ్రంథంలో నీ ఫలము, నువ్వు చేసిన దానికి ప్రతిఫలం రాబోతుంది. ప్రతిఫలం ఉంది కాబట్టి, అది అధికం అవుతుంది కాబట్టి నీ దృష్టి దాని మీద పెట్టు. నీ కళ్ళ ముందర కనబడే ఈ శ్రమను నువ్వు దృష్టి పెడితే, దేవుని కోసం నువ్వు అడుగు వేసిన వాడివి నువ్వు వెనకడుగు వేస్తే నీకు నష్టం జరుగుతుంది. నువ్వు ముందడుగే వేయి. నీకు దుఃఖం కలిగినా నువ్వు సంతోషించు, అప్పుడు నీ ఫలం అధికమవును. అంటే దీన్ని బట్టి, ఈ వాక్యం బట్టి మనకి ఏమర్థం అవుతా ఉందంటే, ప్రభువునందు సంతోషించాలి. ఎప్పుడు సంతోషించాలి? ఆయన బట్టి నీకు బాధ కలిగినా కానీ సంతోషించాలి. ఇది ప్రభువులో ఆనందించడం. దేవుని ధర్మశాస్త్రం చదువుతూ ఉన్నప్పుడు నీకు ఆనందం రావాలి. దేవుని సన్నిధిలోకి వచ్చి వాక్యం వింటూ ఉన్నప్పుడు నీకు సంతోషం రావాలి. నువ్వు స్వార్థ ప్రయాణంలోకి వెళ్ళిన తర్వాత నిన్ను కొట్టినా, తిట్టినా, నీ మీద చెడ్డ మాటలు పలికినా నీకు ఆనందం కలగాలి. ఎందుకంటే ప్రతిఫలం ఉంది. ఒక మాట చదువుకుందాం. ఇంకా కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించాలి. దుష్టుల ఆలోచన చొప్పున వెళ్తా అక్కడ సంతోషించడు. పాపులదే అక్కడ నిలబడిన చోట నిలబడి అక్కడ నవ్వుకుంటా ఉన్నాడు. అపహాసకులు కూర్చుండే చోట అక్కడ కూర్చొని నవ్వుకోవడం, ఇది కాదు. దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రము దేవుని వాక్యము ధ్యానించేవాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రభువునందు ఆనందించాలి. ఇక్కడ దావీదు గారు దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించమంటా ఉన్నాడు. నువ్వు దివారాత్రం వాక్యం ధ్యానిస్తే నువ్వు ధన్యుడు అయిపోతావు. ప్రభువునందు ఆనందించడమే నీ పని. దేవుని వాక్యం చదవడంలో ఆనందం, ఆయన సన్నిధిలోకి వచ్చిన తర్వాత చక్కటి విషయాలు, నీకు కొత్త విషయాలు తెలిసినప్పుడు ఆనందం. దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడు నిన్ను కించపరిచిన,
నేను గాయపరిచిన అప్పుడు కూడా నువ్వు సంతోషిస్తే నీకు ప్రతిఫలం. ఇక్కడ దేవుని ధర్మశాస్త్రం దివారాత్రులను ధ్యానిస్తే అప్పుడు కూడా నీకు ఆనందం కలుగుతూ ఉంటుంది. ఇది ప్రభువునందు ఆనందించడం. ఇంకా చివరి మాట చూసుకున్నట్టు కదా, లూకాసు వార్త ముగింపులోకి వచ్చాం. లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనం. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపకుండా, ఆ రోజు శిష్యులతో చెప్తా ఉన్నాడు, ఆ రోజు యేసుక్రీస్తు అపోస్తలులతో చెప్తా ఉన్నాడు, మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి. అంటే మా పేర్లు పరలోకంలో ఉన్నాయా? మా పేర్లు పరలోకంలో వ్రాయబడ్డాయా? వ్రాయబడ్డాయి. అవి వ్రాయబడ్డాయో వ్రాయబడలేదో నీకు తెలిసిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎలక్షన్లో టికెట్ ఇవ్వకపోతే అలిగి ఈ పార్టీలో నుండి మరొక పార్టీలోకి జంపైన వాళ్ళు ఉన్నారు. ఆ వచ్చే లిస్టులో మా పేరు లేదని బాధపడిన వాళ్ళు ఉన్నారు. ఇక క్రీడాకారులు ఏదైనా వేరే దేశానికి గేమ్స్ ఆడడానికి టూర్ వేసినప్పుడు ఆ లిస్టులో పేరు లేకపోతే క్రీడాకారులు బాధపడతారు. పరీక్షకు సిద్ధమై పరీక్ష రాసిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ రిజల్ట్లో పేరు లేకపోతే ఉద్యోగం రాలేదని బాధపడతారు. ఆధార్ కార్డులో పేరు మిస్టేక్ ఉంటే బాధపడతారు. రేషన్ కార్డులో అసలు పేరే లేకపోతే తీసేశారని బాధపడతారు. అని దేవుడు చెప్తా ఉన్నాడు, పరలోకంలో మీ పేరును వ్రాయబడి ఉన్నామని. మీరు దేవుని కోసం బ్రతుకుతూ ఉంటే, మీరు దేవుని పనిలో ఉన్నప్పుడు మీ పేరులు పరలోకంలో వ్రాయబడి ఉన్నవి అని అది తెలుసుకొని, దాన్ని గ్రహించి, దాన్ని జ్ఞాపకం చేసుకొని మీరు సంతోషించండి యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలా సంతోషించాలి. అంటే మా పేర్లు పరలోకంలో ఉన్నాయి, సంతోషం. ఇదిగో దేవుని వాక్యం నాకు అర్థమవుతా ఉంది, సంతోషం. దేవుడు సన్నిధికి వచ్చాను, ఇక్కడ వాక్యం నాకు కొత్త విషయాలు తెలుస్తూ ఉన్నాయి, ఇక్కడ సంతోషం. ఇదిగో సువార్తకు వెళ్తే సువార్త ప్రకటించే వారి పాదములు సుందరమైనవని దేవుడు చెప్పాడు. ఇంటి దగ్గర కూర్చొని సోపేసి రుద్దినా కానీ దేవుని దృష్టికి సుందరంగా కనపడవు. దేవుని పనిలో ఉన్నవారు ఎవరైనా కానీ వారి పాదములు దేవుని దృష్టికి ఎలా కనపడతాయంటే సుందరమైనవి. ఇలా వాక్యం చదివేవారు, దేవుని కోసం కష్టపడేవారు, తమ కష్టాన్ని దేవుని పిల్లలకు ఆపదలో ఉన్న వారికి ఇచ్చేవారు ఎలా ఉంటారంటే సంతోషంతో ఉంటారు. ఎందుకంటే నేను ఇలా ఇస్తూ ఉంటే, దేవుని కోసం నేను నా యొక్క కష్టం పెడతా ఉంటే నా యొక్క ప్రతిఫలం పరలోకంలో పెరుగుతూ ఉంది. కాబట్టి నేను సంతోషించాలి. ఎవరైనా నన్ను హింసించినా కానీ నేను సంతోషించాలి. ఎందుకంటే దేవుని దగ్గర నా ఫలం పెరుగుతుంది కాబట్టి. ప్రియమైన దేవుని పిల్లల, ప్రభువునందు ఆనందించడం ఇలా ఆనందించాలి. కానీ చాలామంది ఇదిగో దేవుడు చెప్పాడు కదా ప్రభువునందు ఆనందించడం అని, ఈ మాట తీసుకొని షాప్కి వెళ్ళి బ్రాందీ షాప్కి వెళ్ళి బ్రాందీ బాటిల్ కొనుక్కొని పండగ రోజే తాగేస్తూ ఉంటారు. అది నిజమైన సంతోషం కాదు. ప్రియమైన దేవుని పిల్లల, ప్రభువునందు ఆనందించడం, దేవుని యొక్క మాటలు చదువుతూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉంటా ఉన్నప్పుడు, పరలోకంలో మా పేరు రాయబడ్డాయని అది నీకు తెలిసినప్పుడు, ఈ రహస్య విషయాలను నువ్వు గ్రహించినప్పుడు నీకు ఆనందం కలుగుతూ ఉంటుంది. ఈ జీవితంలో ఎన్ని బాధలు ఉన్నా కానీ అసలు అవి కనబడకుండా వెళ్ళిపోతాయి వీటి ముందర. ఇలా ప్రభువునందు ఆనందించాలి. ప్రియమైన దేవుని పిల్లల, ఈ యొక్క మాటలు విన్నటువంటి మీరందరూ దేవుని కోసం మరి స్థిరులుగా ఉంటూ, మరి దేవుని వాక్యం నేర్చుకుంటూ, దేవుని యొక్క సన్నిధానానికి మరి మీ యొక్క సమయాన్ని ఎక్కువగా వెచ్చించి, ఎందుకంటే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఆయన పని చేస్తూ
మీరు సంతోషిస్తూ మరి దేవుని కొరకు బ్రతుకుతూ దేవుడున్న ఆ మహాలోకం చేరుకోవాలని మీ యొక్క మాట విన్నటువంటి మీరందరూ ఇంకా దేవునిలో బలపడాలని కోరుతూ ఈ యొక్క మాట ముగిస్తా ఉన్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకున్న పిల్లలు చిన్న ప్రార్థన చేసుకొని ముగింపులోకి వద్దాం. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, ఈ యొక్క పరిశుద్ధమైన నామం బట్టి మరొకసారి ఆయన ప్రార్థిస్తూ ఉన్నాము. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెబుతున్న ప్రభునందు ఆనందించుడని పౌలు గారు చెప్పారు. ఆయన మరి ఆయన ఎలా ఆనందించాడంటే నీ ధర్మశాస్త్రము బట్టి తండ్రి ఆనందించండి. దావీదు గారు ఆయనకు అర్థమైపోయింది, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంటుందని చెప్పారు. యేసుక్రీస్తు వారు చెప్పారు, ఆయన నా నిమిత్తం మిమ్మల్ని ఎవరైనా హింసించినా నిందించినా మీరు సంతోషిస్తామని చెప్పారు. ఇక అదేవిధంగా మా పేర్లు తండ్రి పరలోకంలో వ్రాయబడి ఉన్నదని అవి జ్ఞాపకం చేసుకుని ఈ జీవితం అశాశ్వతమని ఈ సంగతులని తండ్రి తెలుసుకున్నా మేము ఈ యొక్క వాక్య విషయమై నీ పని చేస్తూ ఉన్నప్పుడు తండ్రి మాకు వచ్చేటువంటి ప్రతిఫలం పరలోకంలో తండ్రి అధికం అవుతా ఉన్నదని ఈ విషయాలు మేము గ్రహిస్తూ మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ వాటి యందు తండ్రి ఎల్లప్పుడూ నీ యందు మేము సంతోషించే పిల్లలుగా ఎల్లప్పుడూ తండ్రి ఉండగలిగే విధంగా అవకాశం కల్పించాం. ఈ లోక సంబంధమైన విషయాల వైపు తండ్రి మేము చూడకుండా అందులో సంతోషం కాకుండా తండ్రి కేవలం నీ అందే తండ్రి ఎల్లప్పుడూ మేము సంతోషిస్తూ నీ పనిని జరిగిస్తూ ఉన్న మహాలోకం చేరుకునే అవకాశం కల్పించి కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి జ్ఞాపకం చేసుకుని వారిని వారి కుటుంబాలను తండ్రి జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రతి విధమైనటువంటి అక్కరను తండ్రి మీరే తీర్చమని ఇంకా వాక్యమందు తండ్రి దినదినము తండ్రి వృద్ధి చెందించమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.